మోషే ఎలా తీసుకొచ్చాడండి ఇశ్రాయేలుని బయటికి? నిర్గమకాండం చూడండి 6వ అధ్యాయం. ఎన్నిసార్లు వెళ్ళాడు ఫరో దగ్గరికి. మోషేని నియమించాడు యెహోవా, నువ్వు నడిపించు, ఆ ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలు నాకు వినపండి, ఆ ప్రజలు చేస్తున్న కన్నీటి ప్రార్థనలు నాకు వినపండి, నేను వాళ్ళని విడిపించదలుచుకున్నాను, నువ్వు వెళ్ళు, వాళ్ళ ముందుండి నడిపించు అన్నాడు. 10 సార్లు ఫరో దగ్గరికి వెళ్ళాడు ఆయన. 10 సార్లు పిటిషన్లు పెట్టాడు, 10 సార్లు తెగుళ్ళు రప్పించాడు. అప్పటికి కానీ ఫరో వాళ్ళని వదిలిపెట్టడానికి అనుమతించలేదు. వాళ్ళని వదిలిపెట్టిన తర్వాతనే సరే వాళ్ళని వదిలేశాడా? లేదు. వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ రాళ్ళ వేసుకుని వెనకబడ్డాడు. అప్పుడు మరి ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇశ్రాయేలును రక్షించిన దేవుడు. వాళ్ళు కదిలి రాకపోతే ఆ ఎర్ర సముద్రం చీలేదా? మోషేకి ఆజ్ఞ ఇవ్వకపోతే, మోషే ఆ కర్ర ఎత్తకపోతే ఆ ఎర్ర సముద్రం చీలేదా? వాళ్ళు నడిచేవాళ్ళ, వాళ్ళు స్వతంత్రం అయ్యేవాళ్ళ? మీరందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను నేను. ఇది బిబ్లికల్ గా చేయాల్సిన పోరాటం, మనం బైబిల్ వచనాలు తీసుకొని చేయాల్సిన పోరాటం. కొంతమంది నాయకులు చెప్తారు, మీ క్రైస్తవ నాయకులు పాస్టర్లు చెప్తారు, మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు, మన దేవుడు చూసుకుంటాడని చెప్తారు. కానీ అది అన్ని ఉట్టి మాటలే. 75 సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్నాం దీన్ని. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మీరందరూ వినే ఉంటారు, అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ లో లీడర్. ఆయన కూడా ఒక పాస్టర్, ఆయన బాప్టిస్ట్ పాస్టర్. ఆయన సివిల్ రైట్స్ మూవ్మెంట్ ముందు నడిపించాడు. అమెరికాలో ఇవాళ నల్ల జాతీయులు స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నారంటే దానికి కారణం ఆనాడు వాళ్ళు చేసిన పోరాటం, నల్ల జాతీయులు చేసిన పోరాటం. బస్సులో ఎవరో ఒక ఆమె సీటు ఇవ్వనందుకు నిరాకరించినందుకు ఆమెను హింసించిన తర్వాత ఆ పోరాటం ఊపందుకుంది. దానికి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక పాస్టర్ గారు దానికి నాయకత్వం వహించి ఆయన అసువులు మాశారు ఆ పోరాటంలో. 1961లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన్ని కాల్చి చంపేశారు. కానీ నల్ల జాతులకి స్వాతంత్రం మాత్రం వచ్చింది, వారికి సివిల్ రైట్స్ మాత్రం వచ్చినాయి. ఇవన్నీ పోరాటం చేయకపోతే వచ్చేవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ క్రైస్తవులు అందరూ మేలుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి అడుగుతున్నాను. నేను మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను.